బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు కావడం ఇప్పుడు కలకలమైతే రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ పై పలు చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టు వరకు తన పోరాటాన్నయితే కొనసాగించారు. తాజాగా సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదైన నేపథ్యంలో కేఏ పాల్ మళ్ళీ మీడియా ముందుకొచ్చారు. తనదైన స్టైల్‌లో సంచలన కామెంట్ చేసి వెళ్ళిపోయారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీకి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయితే బీజేపీతో రాజకీయ అనుబంధం ఉన్న వాళ్ళపై మాత్రమే కేసు నమోదు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారిప్పుడు. బీజేపీతో ఉన్నోళ్ళను వదిలేస్తారా అని ఆయనైతే నిలదీస్తున్నారు. నందమూరి బాలకృష్ణపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఈడీని ఆయన ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇక కూటమిలో ఉండటం వల్లే బాలకృష్ణని వదిలేశారా అని ఆయన ఆరోపణలైతే చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఈ బీజేపీ కూనీ చేస్తుందని మండిపడుతున్నారు. ఆదాని, అంబానీలకు 15,00,000 కోట్ల రుణమాఫీ చేస్తారని, ఇదే పేదలకు మాత్రం ఏమీ చేయరని కేఏ పాల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇక దేశంలోనే రాజకీయ పార్టీలన్నీ అమ్ముడుపోయాయని ఆయన ఆరోపించారు. సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలిక తెగ్గోస్తామని అంటారా అని సీఎం చంద్రబాబుని కేఏ పాల్ ఇప్పుడు నిలదీశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కోరితే తాను పోటీ చేస్తానని, గెలిచి చూపిస్తారని కూడా చెప్పుకొచ్చారు. సో ఫైనల్‌గా కేఏ పాల్ ఏమంటున్నారంటే బీజేపీకి ఆహ్, సపోర్ట్ చేసే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారనేదే ఆయన అప్పుడు ప్రశ్న. మరి దీనికి కాలం ఏం సమాధానం చెప్తుందో మనం చూడాలి.